హరిశ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం ఈ కరోనా అనేటువంటి టాపిక్ గురించి ఎక్కువగా జరుగుతున్నది, మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంటే అంటువ్యాధులు లేకపోతే రోగాలు అనేటటువంటి అసలు ఎందుకు వస్తాయి అనేటటువంటిది అనమాట. ఇదివరకు మనకి కరోనా అనేటటువంటిది మనకి లాక్డౌన్ పెట్టింది ఏమన్నా 2020 మార్చి 22 తర్వాత లాక్డౌన్ పెట్టారు. 2019లో డిసెంబర్ మాసంలో గురువు శని మన శుక్రుడు ధనస్సులో కలిశారనమాట. ఆ కలిసినప్పుడు అది కొద్దిగా పెద్ద గ్రహస్థితి. దానివల్ల కొద్దిగా ఈ అంటువ్యాధులు ప్రబలి జనం చనిపోతారని చెప్పారు. మనకి ప్రపంచంలో చాలా జన నష్టం అనేటటువంటిది చూసాం అనమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క సూర్య సంక్రమణం అనేటటువంటిది కూడా మనకి ఈ స్వాతిలో జరగటం, కవలకరణలో జరగటం, దానికి కనుక ఇది ఆకాశంలో కూడా ఈ గ్రహాలు అనేటటువంటి ఎక్కువగా వచ్చే సంవత్సరం ఆ యొక్క మార్చి 23 దాకా 2026 మార్చి 23 దాకా కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. మనకు ఇండియాకే కాదు, అన్ని దేశాలకు కూడా కొద్దిగా యుద్ధ వాతావరణాలు, ఈ ప్రకృతి ప్రతాలు, రోగాలు ప్రబలటం అనేటటువంటిది కొంచెం కాంప్లికేషన్స్ అనేటువంటివి. ఎందుకంటే పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ఉన్నాయి. అందులో కర్కాటకంలో ఈ కుజుడు అనేటటువంటిది ఏప్రిల్ 4 నుంచి చాలా కాలం ఉంటున్నాడు అనమాట. ఆ కర్కాటకం అనేది కాలపురుషుడు అవయవాల్లో లంగ్స్. అట్లాగే శని కూడా జలరాశిలో ఉన్నాడు అనమాట. అందువలన కొద్దిగా మనకి ఈ కాంప్లికేషన్స్ అనేటటువంటి ఈ యొక్క రోగ సంబంధంగా, లంగ్స్ సంబంధంగా కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఈ చైత్ర మాసం, జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, పల్గొణ మాసం, ఈ 4 మాసాల్లో కనుక గ్రహణాలు అనేటటువంటిది, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది పడితే ఆ భూమి యందు రాజులు కొద్దిగా యుద్ధాలు చేసుకుంటారు, చనిపోతారు, సేవకులు చనిపోతుంటారు. ఆ రోగాలు కూడా అంటువ్యాధులు ప్రబలటానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. మొన్న మనకి ఈ యొక్క మార్చి అంటే పాల్గొన మాసంలో 15వ తారీఖు ఆ ప్రాంతాల్లో, 14-15 తారీఖు ఆ ప్రాంతాల్లో చంద్రగ్రహణం, ఆ తర్వాత 29 ఆ ప్రాంతాల్లో శని మారాడు. ఓ రోజు అటు ఇటుగా సూర్యగ్రహణం అవన్నీ మనకు వచ్చింది ఈ పాల్గొన మాసంలోనే. కనుక ఈ పాల్గొన మాసంలో కనుక మనకి ఈ గ్రహణం పెట్టేటట్టయితే మనకేం చెప్పారు, భూకంపాలు చెప్పారు, రాజులు కూడా ఘర్షణ వాతావరణాలు వచ్చి యుద్ధాలు జరుగుతాయి అని చెప్పారు. 6 నెలలలోపు సైనికులు కూడా భటులు చనిపోతారని కూడా చెప్పారు అన్నమాట. కనుక ఒకే రాశిలో 3 గ్రహాలు కనుక చేరేటట్టయితే రాజులకి కీడు అని చెప్పారు. ఇప్పుడు 3 గ్రహాలు అనేటటువంటిది మొన్న జూన్ 29 తారీఖు 6 గ్రహాలు కలిసినాయి అనమాట. అంటే 3, 4, 5, 6 6 గ్రహాలు 2 రోజులే. అది 29, 30 ఆ ప్రాంతాలు అనమాట. ఇది మార్చి నెలలో కనుక 3 గ్రహాలు ఒక రాశిలో కలిసేటది రాజులకు కీడు. ఈ సంవత్సరం కూడా 3 గ్రహాలు అనేది కర్కాటకంలో కలుస్తున్నాయి, సింహంలో కలుస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 కూడా ఆ రవికుజ, ఆ శుక్రులు అనేటిది కలుస్తున్నారు 3 గ్రహాలు. కనుక 3 గ్రహాలు కలిస్తే ఏం చెప్పారు, రాజులకు కీడు అని చెప్పారు. 4 గ్రహాలు కలిసేటట్టయితే బ్రాహ్మణులకు కీడు, అంటే బుధజనులకు అనమాట. అంటే కొద్దిగా ఇంటెలిజెంట్ పీపుల్కి మంచిది కాదని చెప్పింది. 4 గ్రహాలు కలిసేటట్టయితే అది బ్రాహ్మణులకు మంచిది కాదన్నారు. 5 గ్రహాలు కలిసేటట్టయితే రాహుతో 5 గ్రహాలు కలిసేటట్టయితే అది వానలు అనేటటువంటివి ఉండవు, ప్రజలు బాధపడతారని చెప్పారు అనమాట. 6 గ్రహాలు కనుక కలిసేటట్టయితే అది రాహుతు అనమాట. రాహుతు అని మనకు కలిసింది 6 గ్రహాలు. ఆ కలిసేటట్టయితే అక్కడికి యుద్ధ వాతావరణము, ప్రకృతి ప్రేతాలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, ఈ ఆరోగ్య విషయాల్లో కూడా రోగ సంబంధంగా అంటువ్యాధులు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారనమాట. అట్లాగే రవిగ్రహానికి ముందు కుజుడు, చంద్రుడు కానీ నడిచేటట్టయితే కరువు వస్తుంది, అంటువ్యాధులు ప్రబలటానికి అవకాశం ఉందని చెప్పారు. ఆ రవికి ముందు ఆగస్టు 15 నుంచి 3 నెలలు ఆ రవికి ముందు కుజుడు నడుస్తుంటాడు అనమాట. అది కొద్దిగా మంచిది కాదు. మనకి శాస్త్రంలో చెప్పారంటే గురువు, కుజుడు, చంద్రులు ఒకే రాశిలో కలిసేటట్టయితే
కరువు వస్తుంది అని చెప్పారు. మనకి 21/5/1991 21/5/1991లో గురుకుజ చంద్రులు కలిసి పుబ్బా నక్షత్రంలో కలిశారన్నమాట. అప్పుడు మనకి ఆ రాజు రాత్రి 10:20కి రాజీవ్ గాంధీ చనిపోతే దేశమంతా కరువు వచ్చి వివాహాలు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు అనమాట. కుజగురువులు కలిసినా కుజగురువులు చూసుకున్నా యుద్ధాలు అనేటటువంటివి వస్తాయన్నారు. డిసెంబర్ మాసంలో రేపొద్దున గురు శుక్రులు కలిసినా కూడా కొద్దిగా యుద్ధాలు వస్తాయని చెప్పారన్నమాట. రాజులకి మధ్యన అభిప్రాయ భేదాలు, ఎందుకంటే గురు శుక్రులు పరస్పర విరుద్ధ గ్రహాలు, బ్రాహ్మణ గ్రహాలు, అది వాళ్ళు గురువులు అన్నమాట దేవతలకి రాష్ట్రులకి. అందువల్ల ఇది జూలై 27 నుంచి ఆగస్టు 20 గురు శుక్రులు మిథునంలో కలుస్తారు అన్నమాట. కానీ దీనివల్ల కూడా కొద్దిగా ప్రమాదాలు అనేటటువంటి, కొద్దిగా వర్షాలు ఉండవని చెప్పని, కొద్దిగా కరువు రావడానికి అవకాశం ఉంది, కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే గురు శుక్ర కుజులు ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది అన్నారు. మనకి గురు శుక్ర కుజులు చూసుకుంటుంటారు అనమాట. ఆ డిసెంబర్ 15 జనవరి 15 మధ్యలో ధనస్సులో వస్తారన్నమాట. ధనస్సు అంటేనే బాణం, అక్కడ ప్రభావాలు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కుజుడు నుండి. అందువల్ల ఈ సంవత్సరం కుజశనులు చూసుకోవడం అనేటిది కన్యలో మీనంలో కుజశనులు చూసుకుంటారు, ధనస్సులోను మీనంలో కూడా కుజశనులు చూసుకుంటారు. గురుకుజ శుక్రులు అనేటటువంటిది ఆ ధనస్సులో ఉన్నప్పుడు ఆ డిసెంబర్ 15 జనవరి 15 మధ్య చూసుకుంటారు. ఇప్పుడు ఈ దగ్గరలో కూడా జూలై 27 నుంచి ఆగస్టు 20 మధ్యన కూడా గురు శుక్రులు కలుస్తారు. అట్లాగే సూర్యుడికి ముందు కుజుడు నడిచేటట్టయితే కుజుడు నడిచినా చంద్రుడు నడిచినా కూడా కరువు అనేది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాటు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని కూడా చెప్పారన్నమాట. అట్లాగే మనకి అంటే ఇవన్నీ రెట్టడు అని చెప్పినటువంటి అతను ఒక శాస్త్రంలో చెప్పారనమాట. ఈ గ్రహస్థితులన్నీ చెప్పారు, ఇంకా చాలా విషయాలు చెప్పారు. రెట్టమత శాస్త్రం అని చెప్పని ఆ కేరళలో రెట్టడు అనేటువంటి ఆయన ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను అనమాట. అందువలన చంద్రుడి వెనక ఈ గురు శుక్రులు, వారి వెనక రవి ఉండేటట్టయితే ఇట్లా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయని చెప్పని ఇట్లా చెప్పారు. ఆ గ్రహస్థితులు అప్పుడప్పుడు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు మనకు కాంప్లికేషన్స్ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క సూర్య సంక్రమణం అనేటువంటిది అది ఎప్పుడెప్పుడు కలిగింది, అది మరి రాజుల మధ్యన వైషమ్యాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాహు ఇప్పుడు ఈ మే 18 తారీఖుకి కుంభానికి వచ్చాడు. కుంభంలో రాహు ఏంటంటే కుంభంలో రాహు కుండ పెట్టిస్తాడు. అంటే చనిపోతే శ్మశానాలకు వెళ్తాలు, శవాలు మోయటాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది 1.5 year ఉంటాడు అనమాట. 18/5/2025 నుంచి 1.5 year రాహు కుంభంలో ఉంటాడు. ఇది మర్చిపోవద్దు అసలు. పక్కనే శని ఉన్నాడు. శని రాహువులు కలిస్తే శని ఎవరు మనకి ఆయుష్కారకుడు అనమాట. రాహు ఎవరు మరణ గ్రహం. ఇది ఎప్పుడైతే పక్కన ఉన్నారో ఆ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ 1.5 year ఇంచుమించుగా పక్క రాశుల్లోనే ఉంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి కర్కాటకంలో కుజుడు వచ్చాడు. అంటే లంగ్స్, హార్ట్, దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్లు ప్రాబ్లమ్స్ ప్రపంచం అంతా పెరిగినాయి. అది చాలా కాలం మనకు ఉండటం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఇప్పుడు మే 18 నుంచి ఈ కుజుడు చూస్తున్నాడు అనమాట. అది కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణాలకి, ఆరోగ్య సంబంధించిన విషయాల తేడా. మళ్ళీ కుజుడు మళ్ళీ సింహానికి వస్తాడు. అది పాపక్షేత్రం సింహం. పాపగ్రహం కుజుడు వచ్చి డైరెక్ట్గా రాహుని చూస్తుంటాడు అనమాట. అక్కడ కూడా జాగ్రత్త ఉంది. కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా మానవుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేటటువంటిది అది శ్రద్ధ వహించి తీసుకునేటట్టయితే కొంచెం తప్పించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాజగ్రహమైనటువంటి రవి నీచబడతాడు అక్టోబర్ 15 నవంబర్ 15. ఆ టైంలోనే కుజుడు వచ్చి కలుస్తాడు. ఆ టైంలో శుక్రుడు కూడా కలుస్తాడు. 3 గ్రహాలు కలిస్తే మంచిది కాదని కూడా చెప్పి అనుకున్నాను అనమాట. కనుక అక్టోబర్ 15 నవంబర్ 15 మధ్యన కూడా అది రాజులకి మంచిది కాదు. కొద్దిగా ఆరోగ్యాలు, యుద్ధ వాతావరణాలు అనేటువంటిది కూడా ఉంటాయి. వృశ్చికంలోకి కుజుడు వస్తాడు. వృశ్చికంలో కుజుడు అంతే ఒక వీడియోలో చెప్పాను నేను. వృశ్చికంలో కుజుడు వచ్చినప్పుడు రాహుని చూస్తాడు. అది కూడా ఘర్షణ వాతావరణాలు అనేటువంటిది. జనరల్గా కుజురాహులు కలిస్తే కత్తిపోట్లు లేదా ఆపరేషన్స్ ఈ జాతక చక్కెర ఇచ్చి చెప్తాం. ఇది ఆకాశంలో కలుస్తుంది కాబట్టి ఈ బాంబింగ్, ఈ మంటలు జరగటం, తర్వాత టెర్రరిజం, ఈ వాతావరణాలన్నీ ప్రబలుతున్నాయి. ఏప్రిల్ 4 తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ ప్రబలుతున్నాయి. ఎందుకంటే ఆ కుజుడు కర్కాటకంలోకి వచ్చేసాడు. ఆ సింహంలో తిరుగుతుంటాడు. రేపొద్దున మే 18 తర్వాత కూడా ఈ రాహుని కుజుడు చూస్తున్నాడు అనమాట. మళ్ళీ ధనస్సు అంటే బాణం, ధనస్సు అంటే కోత. ఆ ధనస్సులో కూడా ఆ యొక్క శుక్రుడు వచ్చి గురు శుక్రులు చూసుకుంటారు. అక్కడ కూడా వచ్చి మరి శుక్రుడితో కుజుడు కూడా కలుస్తాడు. డిసెంబర్ 15 జనవరి 15 రవి కూడా కలుస్తాడు.
ఇంకా అంతకంటే ఇంకా ఘోరం అంటే ఎక్కువగా కాంప్లికేషన్ ఉంది. జనవరి 15 నుంచి సూర్యుడు శనింట్లోకి వస్తాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత. మన చైనా యుద్ధం కూడా జరిగింది కూడా జనవరి 15 తర్వాత అనమాట. అక్కడ రవి శని ఆ కాంబినేషన్ గ్రహాలతో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఆల్రెడీ రేపు పొద్దున సూర్యుడు వస్తాడు జనవరి 15 నుంచి. కుజుడు కూడా మళ్ళీ వస్తాడు. కనుక రవి కుజులు ఒక ఎక్కువ కాలం సంవత్సరం చివరి దాకా, విశ్వాసనామ సంవత్సరం చివరి అయిపోయేదాకా కూడా రవి కుజ రాహువులు కూడా కలుస్తారు అన్నమాట. ఇది కుంభంలో పాపగ్రహాలు. మరి ఇక పాపక్షేత్రంలో చాలా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇది ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి కరువు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అంటువ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. కనుక శాస్త్రంలో ఏం చెప్పారంటే, నా భక్తుడైనటువంటి వాడిని నేను కాపాడుతానని చెప్పని భగవంతుడు చెప్పున్నాడు. కాబట్టి ఎవరైతే దైవ సంబంధించినటువంటి పూజా విధానాలు చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, కొద్దిగా సజ్జన సాంగత్యంతో ఉంటూ, పద్ధతైన జీవన విధానం గడుపుతూ, బయటికి రాకుండా కొద్దిగా అంటువ్యాధులు ప్రబలకుండా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకు కొంచెం తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ మంత్రాలు అనేటటువంటివి ఉంటాయి. ఆరోగ్యం, రోగాలు రాకుండా ఉండే మంత్రం, అది కూడా నేను ఒక వీడియోలో ఆ మంత్రం చెప్తాను అనమాట. కనుక ఇప్పుడు క్రిటికల్గా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అంటువ్యాధులు ఏది ప్రబలినా మనకి యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. మనకి కరోనా టైంలో మనల్ని కాపాడింది ప్రపంచం అంతా కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ అని చెప్పని అది కొద్దిగా వాడారనమాట. ఇదే మదర్ టించర్, ఆర్సెనికమ్ ఆల్బమ్, ఇది అనమాట. ఆర్సెనికమ్ ఆల్బమ్ కనుక ఇది డాక్టర్ రిక్విగ్ అని చెప్పని అది జర్మనీలో డాక్టర్ తయారు చేసినటువంటిది, కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ యొక్క రోగాలు ప్రబలుతున్నప్పుడు ఈ దొరకటం కష్టం కాబట్టి అది దీని కాంబినేషన్ డ్రగ్లో కూడా మనకి ఒక ఎర్ర మూతతో ఈ మదర్ టించర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అది కూడా మీరు తీసుకోవచ్చు. లేదా మనకి ఏమీ దొరకనప్పుడు 30 పొటెన్సీలో మనకు గోళీలు తీసుకొని 3 పూట్ల మనం వాడుతున్నా కూడా మనకి అది ఉపయోగపడుద్ది. ఈ హోమియో డ్రగ్ ఏంటంటే ఎక్కువగా తీసుకున్న నష్టమే లేదు మనకి. కనుక అసలు రాకుండా ఉండాలంటే ఈ ఆర్సెనికమ్ ఆల్బమ్ కనుక మనం మదర్ టించర్ తీసుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఇది కొద్దిగా మంచి కంపెనీ, మంచి ముందు కాబట్టి 5 చుక్కలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకున్నా కూడా కరోనా తొందరగా రాదు. ఆ తర్వాత కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఈ మందు వాడేటట్టయితే కొద్దిగా రోగం తగ్గడానికి అవకాశం ఉంది. మహా అయితే జనరల్గా ఏంటంటే మన దగ్గర ఇమ్యూనిటీ సిస్టమ్ కనుక ఉండేటైతే ఒక 10 రోజులు అది ఉండి వెళ్ళిపోద్ది అనమాట. అంతకంటే ఎక్కువ అది బతకలేదు అనమాట ఆ క్రిమి. కనుక ఇంకా ఈ క్రిములు ఏంటంటే మార్పు జరిగి కొత్త రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది 2025లో. 2025లో యుద్ధ వాతావరణాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, విమాన ప్రమాదాలు, రేణు ప్రమాదాలు అనేవి ఉన్నాయి, జనాల మధ్యన వైషమ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఫైరింగ్లు, ఈ కాల్పులు, తర్వాత మర్డర్ చేసుకోవటాలు, ఈ ప్రకృతి విపరీతాలు అనేది ఉంది. అంటే గాలి దుమారాలు, వర్షాలు, తుఫాను, ఇట్లా మెయిన్గా ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఈ యొక్క కరోనా లేకపోతే ఈ యొక్క అంటువ్యాధులు అనేటువంటిది ప్రబలటానికి అవకాశం ఉంది. అది ఎప్పుడనే దానిలో మనకి రవి నుంచి కుజుడు ముందు నడిచినా అన్నాడు. అది ఎప్పుడంటే ఆగస్టు 15 నుంచి 3 నెలలు కూడా చెప్పారు మనకి. అందువల్ల ఇక్కడ మనకేంటంటే ఈ కాంబినేషన్ రాహు కుంభంలో ఉండి పాపగ్రహాల చేత చూడబడుతున్నాడు కాబట్టి కొద్దిగా మనకి దుర్గాదేవి పూజా విధానం, కొద్దిగా సాంబశివుడి పూజా విధానం, శివాలయంలో కొద్దిగా ఏకరుద్రం చేయించుకొని సంకల్పం చెప్పుకోవటం, ఆయుర్బలం పెరిగేటటువంటి విషయాలు, కొద్దిగా మంచి మందులు ఇప్పుడు నేను చెప్పినటువంటి మందు వాడేటైతే కరోనా రాదు. వచ్చినా కూడా కరోనా అనేది తగ్గిపోద్ది. కరోనా వచ్చేటైతే మీరు 10 డ్రాప్స్ వేసుకోవాలి. కరోనా రాకముందు 5 డ్రాప్స్ 3 పూటలు వేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇక ప్రాబ్లం లేకుండా మనం బయటపడటానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఏదైనా 2025 కొద్దిగా గడ్డు కాలం 26 ఆ యొక్క పాల్గొన మాసం చివరి దాకా, మార్చి 23 అనుకుంటాను, అక్కడ దాకా. కనుక ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. బయటకు ఎక్కువ రాబాకండి. కొద్దిగా అన్ని విషయాలు కొద్దిగా ప్రయాణాలనే ఎక్కువ చేయబాకండి. కొద్దిగా అన్ని విషయాలు కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోండి. భక్తి భావం పెంచుకుంటే ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళటాలు, వాతావరణాలు కూడా దూరంగా ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళటం కూడా తగ్గించండి. ఒక వెళ్ళాలనుకునేటైతే దేవాలయాలకి మనకి కొండ ఎగువ భాగం, కొండ దిగువ భాగం, నది అంచున, నది మధ్యన, సముద్రపు అంచున, సముద్రం మధ్యన ఉండేటువంటి వాటికి వెళ్ళండి. అక్కడైతే కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది. భగవంతుడి యొక్క శక్తి అక్కడ కట్టిన దేవాలయంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళకుండా ఉండటం బెటర్, ప్రయాణాలు చేయటం బెటర్. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి గురుసుక్కుల కాంబినేషన్, గురుసుక్కులు చూసుకోవడం అనేది, గురుసుక్కులు 3 కలిపి కూడా కాంబినేషన్, 3 గ్రహాలు అనేటువంటిది కర్కాటకంలో కలుస్తున్నారు, ఇట్లా సింహంలో మనకు తొలలో కూడా కలుస్తున్నారు కాబట్టి అది అంత మంచిది కాదని చెప్పారు. కాబట్టి ఆల్రెడీ మనం షష్టగ్రహ కూటం అనేది మనం మార్చి 29వ తారీఖు 30వ తారీఖు అక్కడ చూసాం కాబట్టి దాని ప్రభావం అనేటటువంటిది ఒక 6 నెలలు కొంతకాలం ఉంటుందని చెప్పారు. కాబట్టి అందులో కొన్ని నక్షత్రాల్లో కనుక కలిసి ఆ గ్రహణం వచ్చేటట్టయితే కొద్దిగా ఆ ప్రపంచంలో కొద్దిగా ప్రభావాలు అనేది 6 months ఉంటాయి అన్నారు. ఆ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, నక్షత్రాలు కూడా ఆల్రెడీ ఋషీశ్వరులు చెప్పినటువంటి కాలంలోనే ఆ యొక్క గ్రహణం అనేది వచ్చింది. చాలామంది ఏంటంటే మనకి ఇండియాలో గ్రహణం లేదు, అందువల్ల ఇక్కడ ఏం జరగదనేటువంటి వద్దు. ఏదైనా సరే శాస్త్రం సర్వజనీయమైంది, ప్రపంచం అంతా పనిచేస్తూ ఉంటుంది. సూర్యచంద్రులు రాజులు కనుక అక్కడ మనకి అమెరికాలో ఉంది, వాళ్ళకే పనిచేస్తుంది, మనకు పని చేయదని చెప్పని తెలియక చెప్తుంటారు అన్నమాట. కనుక మనకు గ్యారంటీగా పనిచేస్తుంటుంది. కనుక మనం భక్తి భావంతో ఉండి మన జాగ్రత్తలు మనం తీసుకొని ఈ ఆర్సనికం ఆల్బమ్ అనేటటువంటిది మదర్ టీచర్ డాక్టర్ రెక్విగ్ అనేటువంటిది దొరికితే చూడండి, లేదనేటట్టయితే మనకి ఇంకా కాంబినేషన్ అంటే ప్యాక్ తీసుకొచ్చి వెస్టేజ్ నుంచి ఇక్కడ రీప్యాక్ చేస్తారనమాట. ఆ కంపెనీ అయినా పర్లేదు. కనుక ఏది లేకపోతే పిల్స్ అయినా మీరు వాడుకుంటే ఇక ఈ రోగ ఉపశమనం నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఈ అచ్యుత అనంత గోవింద అనేటటువంటిది కూడా మనం చెప్పకుండా ఉండేటట్టయితే కొద్దిగా ఆ రోగాలు అనేటటువంటి దరిచారం అన్నమాట. చ్యుతి అంటే నాశనం అన్నమాట, అంటే నాశనం లేనివాడు. అనంతం అంటే ప్రపంచం నిండి ఉన్నవాడు. గోవింద, గో అంటే భూమి, గో అంటే ఆవు, ఈ యొక్క దానికి నాదుడు అనమాట. కనుక ఈ అచ్యుతానంత గోవింద అనేది కూడా గొప్ప మంత్రం. ఇంతకంటే ఇంకా గొప్పది మనకి కంచిపీఠాధిపతి చంద్రశేఖరన్ సరస్వతి ఇచ్చారు. అది ఒక రోజు నాకు వీడియోలో మీకు అది చెప్తాను. అది చేసుకునేటట్టయితే అది గ్యారంటీగా ఆరోగ్యం, రోగం నుంచి ఉపశమనం పొందుతాం అనమాట. అది అందరూ హ్యాపీగా ఉండాలి. మంగళం మహత్, శుభం భూయాత్.